హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చివరికి వీడు ఫైనల్ ఆన్సర్కి అయితే ఎన్టీ వాడు అయితే రిలీజ్ చేసినట్టున్నాడు. డిస్ప్లే ఆఫ్ ఫైనల్ ఆన్సర్కి అంటే మరి రిజల్ట్స్ వచ్చేస్తాయి. మరి రిజల్ట్స్ మిడ్ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ వచ్చే అవకాశం అయితే ఉందో. రిజల్ట్స్ ఫైనల్ ఆన్సర్కి అయితే రిలీజ్ చేశాడు. ఎవరికి మరి ఫైనల్ ఆన్సర్కిలో ఎవరికి బోనస్ మార్క్స్ వస్తాయో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బోనస్ మార్క్స్ ఏ షిఫ్ట్ వాళ్ళకి యాడ్ అవుతాయో మరి ఒకసారి మనం చూద్దాం. ఆల్రెడీ మనకు 9 క్వశ్చన్స్ అయితే ఛాలెంజ్ చేశారు. ఆ 9 క్వశ్చన్స్ ఛాలెంజ్ చేసినవి మరి ఇక్కడ ఉండయో లేవో చూద్దాం. మరి ఇక్కడ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు ఇది క్వశ్చన్ ఐడి మరి అందరికీ ఇప్పుడు మార్నింగ్ నుంచి వస్తుంటే అసలు ఫైనల్ ఆన్సర్కి రాలేదు. ఇప్పుడైతే రిలీజ్ చేసినట్టున్నాడు. మనకు 17వ తారీఖు రిలీజ్ చేసేసాడు. మరి క్వశ్చన్ ఐడి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ ఈ లైన్ అంతా క్వశ్చన్ ఐడి మీకు తెలిసే ఉంటుంది. ఈ బోనస్ మార్క్స్ ఎవరికైతే వస్తాయో బోనస్ మార్క్స్ చూసాం కదా. మరి దీనికి సంబంధించిన ఇక్కడ ఈ లైన్లో ఈ షిఫ్ట్ వైజ్ ఇచ్చేసారమ్మా. షిఫ్ట్ వైజ్ ఇచ్చినట్టున్నాడు. ఫస్ట్ షిఫ్ట్లో ఇది సెకండ్ షిఫ్ట్ 20 మరి ఏప్రిల్ 2 సెకండ్ షిఫ్ట్. ఇది బోనస్ మార్క్స్ ఇక్కడ ఏమీ లేవు. ఏప్రిల్ మరి ఫస్ట్ షిఫ్ట్లో ఇక్కడ బోనస్ మార్క్స్ ఏం కనపడలేదు. ఏప్రిల్ 3 సెకండ్ షిఫ్ట్. ఏప్రిల్ 3 సెకండ్ షిఫ్ట్. ఏప్రిల్ 4th వచ్చి ఇది ఫస్ట్ షిఫ్ట్. అంటే ఇక్కడ వీడు ఇచ్చాడు ఇక్కడ 3.5 కానీ 4 కానీ ఎగ్జాక్ట్గా 2 ఆన్సర్స్ ఇచ్చాడమ్మ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూడా మరి 3.5 కానీ 4 కానీ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ కూడా 38 మ్యాథమెటిక్స్లో ఆన్సర్ వచ్చేసి 38. దీనికి 38 ఆర్ మైనస్ అయినా పెట్టచ్చు, ప్లస్ అయినా పెట్టచ్చు, అది మీ ఇంట్రెస్ట్. తర్వాత ఫస్ట్ షిఫ్ట్లో 6 3.5 4th సెకండ్ షిఫ్ట్ ఇది డేటా ఉంది. మరి బోనస్ మార్క్స్ దేనికి ఎవరికి యాడ్ అయినాయో మరి ఒకసారి చూద్దాం. మరి ఇవి అన్ని న్యూమరికల్స్. ఇది 7th సెకండ్ షిఫ్ట్, 7th ఫస్ట్ షిఫ్ట్. దీనికి ఫైనల్ ఆన్సర్కి అయితే వచ్చేసింది. త్వరలో రిజల్ట్స్ కూడా వచ్చేసింది. దీని ప్రకారం మీరు చెక్ చేసుకోండి ఒక్కసారి. మ్యాథమెటిక్స్ ఫస్ట్ షిఫ్ట్కి ఇంటర్నేషనల్, అది ఇంటర్నేషనల్, ఇది మన డొమెస్టిక్ ప్లేస్. ఇది ఇంటర్నేషనల్, ఇది వీ నో నీడ్ టు చెక్. ఇంటర్నేషనల్ కాబట్టి ప్లేస్ ఇంటర్నేషనల్ అంటే అవుట్ సైడ్ ఇండియా, అది గుర్తుపెట్టుకోండి. మరి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ ఇంటర్నేషనల్ అని ఉంటే ఇది విత్ ఇన్ దిస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద ఇండియా. ఎగ్జామినేషన్ అవుట్ సైడ్ ఇండియా వీళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. దుబాయ్ కానీ వేరే ప్లేస్లో కండక్ట్ చేశారు. ఇక్కడ దీనికి సంబంధించిన మరి బోనస్ మార్క్స్ గురించి ఏమీ డాటా కనపడతలేదు నాకైతే. బోనస్ మార్క్స్ డ్రాప్డ్ అనేది ఏమి లేదు. మరి డ్రాప్డ్ ఎందుకు లేదో ఒకసారి మనం చూద్దాం. డ్రాప్డ్ ఒక్కసారి చూసేసి స్టూడెంట్స్ మరి దీనికైతే బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ చూడండి 21925 ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా. ఆల్రెడీ మనం చెప్పినట్టే ఇక్కడ ఇచ్చేసాడు. ఇక్కడ మ్యాథమెటిక్స్ క్వశ్చన్ ఐడికి సంబంధించిన ఇది 2477 ఆల్రెడీ ఇది అగ్రీ చేసాడు. ఇక్కడ కూడా బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది సవరించాడమ్మా 2477 వచ్చేస్తుంది. తర్వాత ఏప్రిల్ సెకండ్ షిఫ్ట్లో వచ్చే క్వశ్చన్ మరియు ఏప్రిల్ 2 సెకండ్ షిఫ్ట్లో ఇది చూసారా 296. వీళ్ళు కూడా దీనిలో 43 ఇచ్చాడు. దీనికైనా ఆన్సర్ ఇవ్వచ్చు. 43.3కి ఇది ఆన్సర్ ఇవ్వచ్చు. ఇది నో ఇష్యూ. అదేవిధంగా ఏప్రిల్ 3 ఫస్ట్ షిఫ్ట్, ఏప్రిల్ 3 ఫిజిక్స్లో ఫస్ట్ షిఫ్ట్ చూద్దాం.
ఇక్కడ క్వశ్చన్ ఇది 7562 అనేది డ్రాప్ చేసాడమ్మా. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఏప్రిల్ దీనికి బోనస్ మార్క్స్ 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. April 3 ఫస్ట్ షిఫ్ట్ అమ్మ. ఇక్కడ డ్రాప్డ్ క్వశ్చన్స్, ఇక్కడ డ్రాప్డ్ అని ఉంటుంది. జస్ట్ మీరు చెక్ చేసినట్లయితే డ్రాప్డ్ ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. తర్వాత 574లో మనకి ఫిజిక్స్లో 574 ఇది 125 ఇదేమీ చేయలేదు. ఇక్కడ 125 ఉంది. 125 బదులు ఇదేమీ యాక్సెప్ట్ చేయలేదు. మనం 5 అనుకున్నాం, ఇది 125 ఇక్కడేమి మార్క్స్ ఏమి రావు. ఇక్కడ మీకు ఇక్కడ దీనిలో చూసినట్టయితే ఇక్కడ చూడండి, April 3 ఫస్ట్ షిఫ్ట్ ఒక బోనస్ మార్క్ అయితే యాడ్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి April 4 ఫస్ట్ షిఫ్ట్, April 4 సెకండ్ షిఫ్ట్, April 4 ఫస్ట్ షిఫ్ట్లో మీకు ఇక్కడ April 4 ఫస్ట్ షిఫ్ట్లో కెమిస్ట్రీ ఇక్కడ కూడా 25 ఇచ్చాడు, ఇక్కడ కూడా 25 ఇవ్వటం అయితే జరిగింది. మరి దీనికి బోనస్ మార్క్స్ ఏమీ రావేమో. ఇక్కడ కొన్ని క్వశ్చన్ డ్రాప్డ్ అయినాయి. అది డ్రాప్డ్ క్వశ్చన్స్కి బోనస్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది April 4 సెకండ్ షిఫ్ట్, ఇది ఈ క్వశ్చన్ కూడా ఉంది కదా, ఇది 10 అన్నాడు వాడు. 0 అని అగ్రీ అవ్వాలా. మరి దీనికి మరి ఆల్రెడీ మరి ఛాలెంజ్ చేశారు, దీనికి 0 అని అగ్రీ అవ్వాలా. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ 7th ఫస్ట్ షిఫ్ట్ అమ్మ. 7th ఫస్ట్ షిఫ్ట్లో ఫిజిక్స్లో 129, ఫిజిక్స్లో 2129 499 క్వశ్చన్. ఇది 7thలో ఫస్ట్ షిఫ్ట్ మ్యాథమెటిక్స్. ఈ క్వశ్చన్కి అయితే అగ్రీ అయ్యారమ్మా. బాగుంది ఈ క్వశ్చన్. 6 మరి ఆ ఆన్సర్ మ్యాథమెటిక్స్ 7thలో ఫస్ట్ షిఫ్ట్ 7th ఫస్ట్ షిఫ్ట్ ఎవరికైతే వస్తుందో దీనికి 6 మరి ఆన్సర్ అయితే 6, 5 కాదు. ఎన్టీఏ వాడు ఇచ్చింది 5, ఇప్పుడైతే 6 యాక్సెప్ట్ చేశాడు. దీనికి ఛాలెంజ్ చేశారు. దీనికి ఎవరికైతే మరి 7thలో ఫస్ట్ షిఫ్ట్ April 7 మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే 6 పెట్టారో వాళ్ళకైతే మార్క్స్ కలిసే అవకాశం అయితే ఉంది, కొత్తగా మార్క్స్ వస్తాయి. మరి April 8 సెకండ్ షిఫ్ట్ అమ్మ. April 8 సెకండ్ షిఫ్ట్లో కెమిస్ట్రీలో చూసినట్టయితే 542 అమ్మ. కెమిస్ట్రీలో 542 ఏప్రిల్లో సెకండ్ షిఫ్ట్. కెమిస్ట్రీలో 542 ఓకే. 542 కెమిస్ట్రీ 54. April సెకండ్ షిఫ్ట్లో కెమిస్ట్రీలో 25 ఇక్కడ చూసండి 3474 3475 22 2542. దీనికి 2 ఆన్సర్స్ ఇచ్చాడమ్మ. ఇది ఏది చేసినా కానీ మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అంటే 4 కరెక్టే 3 కరెక్టే, 2 మీకు మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం. అంటే 2 ఆన్సర్స్ ఇచ్చాడు, డ్యూయల్ ఆన్సర్స్ ఇవ్వటం అయితే జరిగింది. ఇక్కడ మీకు మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. అప్పుడు క్వశ్చన్స్ ఒక్కసారి మనం చూద్దాం. డ్రాప్డ్ అని మనం టైప్ చేసినప్పుడు ఇక్కడ డ్రాప్డ్ ఎన్నో అంటే ఇక్కడ ఈ డ్రాప్డ్ మరి 3వ తారీఖు మరి April 3 ఒకటి డ్రాప్ అయింది క్వశ్చన్. దీనికి 4 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. మరి April 3 ఫస్ట్ షిఫ్ట్ ఒక క్వశ్చను. April 3 ఫస్ట్ షిఫ్ట్ ఒకటే చూపిస్తుంది. ఓన్లీ 1 డ్రాప్డ్ అనమాట. 1 డ్రాప్డ్ ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే డ్రాప్ చేయటం అయితే జరిగింది. ఎన్టీఏ వాళ్ళు ఓన్లీ ఒక క్వశ్చన్ మాత్రమే డ్రాప్ చేసినట్టు మనకి కథనం కనిపిస్తుంది క్లియర్గా. ఇంటర్నేషనల్లో డ్రాప్ చేశాడా? లోకల్లో ఒక డ్రాప్ చేశాడు. ఇక్కడ చూద్దాం. ఇక్కడ డ్రాప్ చేశాడు. ఇది చూడండి, ఇక్కడ ఒక క్వశ్చనే మనకి డ్రాప్ చేసినట్టు కనిపిస్తుంది. ఈ క్వశ్చన్కి మాత్రమే
ఏప్రిల్ 3 ఫస్ట్ షిఫ్ట్ వాళ్ళకి మాత్రమే 4 మార్క్స్ యాడ్ అవుతాయి. మిగతాయి కొన్ని అయితే ఛాలెంజ్లు యాక్సెప్ట్ చేశారు, కొన్ని అయితే యాక్సెప్ట్ చేయలేదు. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్. మరి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ నైట్కి అయితే మనకి రిజల్ట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్స్, ఆల్ ది బెస్ట్, బాయ్.